జై శ్రీరామ్. ఒక్కసారి రామనామము గాని హరినామము గాని పలికితే రోమాంచితమై కండ్ల వెంట నీరు కారితే సంధ్యావందనాది నిత్యకర్మలు చెయ్యనక్కరలేదు. రామనామం గాని హరినామం గాని ఓంకారం గాని చేస్తే చాలు. సంధ్యావందనం గాయత్రిలో లయమవుతుంది, గాయత్రి ఓంకారంలో లయమవుతుంది. మొదట భగవంతునిపై ప్రేమ భక్తి విశ్వాసాలను అలవాటు చేసుకొని తరువాత ప్రాపంచిక విషయాల్లోకి ప్రవేశించాలి. అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. విషయవాంఛలలో ఆసక్తి చూపే కొద్దీ వాటిలో కూరుకుని పోతుంటారు. పనసపండు వలవాలంటే చేతికి నూనె రాసుకుంటే చేతికి జిగురు అంటుకోదు. అలాగే భగవద్భక్తి అనే నూనె రాసుకుంటే విషయవాంఛలనే జిగురు అంటకుండా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఏకాంతవాసానికి పోయి భగవద్ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడే మనస్సు భగవంతునిపై లగ్నమవుతుంది. పాలను పెరుగు చెయ్యాలంటే కదల్చకుండా ఒక మూల ఉంచాలి. అప్పుడే పెరుగు అవుతుంది. ఏకాంతంలో భగవద్ధ్యానం చెయ్యాలి. అలా చేస్తే మనస్సు నిశ్చలంగా ఉండి భగవంతునిపై లగ్నమవుతుంది. ఒకసారి మనస్సును భగవంతుడి వైపు మళ్ళేటట్లు అలవాటు చేస్తే ఇక మరలా విషయవాంఛల వైపు ఆసక్తి చూపదు. అదెలా అంటే పాలల్లో నీళ్లు కలిపితే కలిసిపోతాయి, వేరు చెయ్యలేము. అదే పాలను పెరుగు చేసి చిలికి వెన్నగా చేసి ఆ వెన్నను నీళ్లలో వేస్తే అది నీళ్లపై తేలుతుందే కానీ నీళ్లలో కలిసిపోదు. అదేవిధంగా మనస్సును భగవద్భక్తితో వెన్నగా మార్చిన తరువాత విషయవాంఛలనే నీటితో కలిపిన మనస్సు కాంతా కనకాల వైపు పోదు. వస్తు విచారణ చేసి చూడు. అందగత్తె కోసం ఆరులు చాస్తూ ఉంటారు. విచారణ చేసి చూస్తే ఎముకల గూడు, మాంసం ముద్ద, మలమూత్రాల కంపు. దీనికోసం భగవంతుణ్ణి ఎందుకు వదులుకోవాలి? జై శ్రీరామ్. హరే కృష్ణ హరే రామ.